షర్మిల వర్సెస్ భారతి, ఎవరిని మోసం చేస్తున్నారు? ఇద్దరు కలిసి సామాన్య జనాలు మోసం చేస్తున్నారు నా దృష్టిలో. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నాకు మా అన్నయ్య చేతిలో ఉన్న ఆస్తులతోటి ఆస్తుల్లో నాకు హక్కు ఉంది అని షర్మిల అంటుంది. విజయమ్మ గారు కూడా ఏమంటున్నారంటే, మేము మా కుటుంబానికి బాగా పరిచయస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా ఒక మాట తెలుసు. అదేంటి అంటే, ఆయన ఏదైతే నా ఆస్తి ఉందో, నా ఆస్తి మొత్తం కూడా ఉమ్మడి ఆస్తులన్నీ కూడా నలుగురికి సమానంగా, నలుగురు మనవడు మనవరాళ్ళకి సమానంగా అని చెప్పి ఆయన చెప్పారు అని విజయమ్మ గారు చెప్తున్నారు. సరే, ఆవిడ ఆషామాషిగా చెప్పే మనిషి అని నేను అనుకోను. విజయమ్మ గారు ఏ మాటకు ఆ మాట ఆవిడ హుందాగానే ప్రవర్తిస్తారు, హుందాగానే ఉంటారు. ఆవిడ చెప్పిన మాట కూడా వాస్తవం అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఆయనకి వైఎస్ గారికి కూడా ఏ మాటకు ఆ మాట షర్మిల అంటే చాలా ఇష్టం. ఆయన ఏమి పెద్ద మామూలుగా పురుషాధిక్యత, ఆ పేట్రియార్కల్ పర్సనాలిటీ అని నేను అనుకోను. వైఎస్ గారు కొడుకెంతో కూతురు అంతే అనే మనస్తత్వం ఉన్న మనిషి అని నేను అనుకుంటున్నా. అయితే ఆయన మాటలు కూడా అట్లా ఉండేవి. ఆయన మహిళా మంత్రులతోటి, మహిళా ఎమ్మెల్యేలతోటి, వాళ్ళతోటి ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు, ఆయన సిస్టర్స్ తోటి ఆయన వ్యవహరించిన తీరు కానీ ఏదైనా చూస్తే ఆయనకి ఏ మాటకు ఆ మాట ఆడవాళ్ళంటే గౌరవం, ఆడపిల్లలంటే కూడా సమానంగా చూసే మనస్తత్వం వైఎస్ది. అలాంటప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ మాట చెప్పే ఉంటారు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కంతా ఏంటి అంటే, వైఎస్ గారు సీఎం అయ్యే నాటికి, అంటే 2004 పూర్వం ఉన్న ఆస్తులు, 2004 తర్వాత ఆస్తుల దగ్గర ఇప్పుడు పేచీ అంతా. 2004కి పూర్వం వాళ్ళకున్న ఆస్తులు ఏంటి, ఆ ఆస్తులు పంచివ్వట, ఆ ఆస్తుల వరకే గనక అడిగితే గనక షర్మిల పంచివ్వడానికి ఎగిరి గంతేసి జగన్ ఇచ్చేస్తాడు. కానీ అసలు పాయింట్ ఏంటి, అసలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది, ఎవరూ ఊహించలేనంత ఆస్తులు పెరిగింది ఎప్పుడు, 2004 ఆయన సీఎం అయిన తర్వాతే. క్విడ్ ప్రోకో ద్వారానే వీళ్ళకి ఆస్తులు వచ్చినాయి. ఇది వాస్తవం. కాబట్టే సిబిఐ కేసులు పెట్టింది వీళ్ళ మీద, 16 కేసులు పెట్టింది, 16 నెలలు జైల్లో పెట్టింది. మరి ఆస్తులు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో ద్వారా జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు. ఈ సంపాదించిన ఆస్తులు నాలాంటి వాళ్ళ దృష్టిలో అయితే జాతికి అంకితం చేయాలా, జాతిపరం చేయాలా, అవి సమాజానికి. మీ అందరికి ఎక్కడి ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చినాయండి, ఇన్ని కంపెనీలు ఎట్లా పెట్టగలిగారు, ఇంత మనీ లాండరింగ్ ఎట్లా చేయగలిగారు మీరు, ఇన్ని ఫారిన్లో ఆస్తులు ఎట్లా కొనగలిగారు? ఇవాళ 5-6 మెట్రోపాలిటన్ సిటీస్లో 5-6 ఆస్తులు ఉన్నవి, ఇళ్ళున్నాయి జగన్మోహన్ రెడ్డికి. ఢిల్లీలో ఉంది, కలకత్తాలో ఉంది, బాంబేలో ఉంది, మద్రాసులో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఉంది. ఇన్ని చోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? అసలు ఏ సీఎం కొడుకు మీద పెట్టనని కేసులు మీ మీద ఎందుకు పెట్టారు? అంటే ఇది అక్రమార్జనే. ఈ అక్రమార్జన ఎప్పటికైనా ప్రజల పరం కావాల్సిందే అనేది నా ఉద్దేశం. కానీ షర్మిల ఏమంటుంది, ఆ ఆస్తుల్లో కూడా నాకు వాటా కావాలి అంటుంది. నిజమే, తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని సంపాదించినప్పుడు ఆమెకు కూడా వాటా ఉంటుంది కదా. సరే, జాతిపరం అవుతుందా లేదా అనేది అది నాది అత్యాశ కావచ్చు. అవనప్పుడు జగన్మోహన్ రెడ్డికే ఉండే కాడికి జగన్మోహన్ రెడ్డికే ఉండటానికి వీలు లేదు కదా. మరి వైఎస్ కూతురు కదా షర్మిల. అదేదో వాళ్ళ మేనత్ ఏదో పిచ్చి మాట మాట్లాడింది, అసలు షర్మిల మా అమ్మాయి కాదు, చర్చి దగ్గర దొరికిందని. ఇవన్నీ పిచ్చి మాట్లాడతారు వీటిని. అందుకని ఆమె ఏంటంటే, ఇప్పుడు జగన్ దగ్గర అధికారం ఉంది కాబట్టి జగన్ వైపు ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి జగన్ మాటలు, జగన్ పలుకులు పలుకుతుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏది ఏమైనా ఆస్తి మీకే ఉండే కాడికి, కాకపోతే నేను జైలుకి వెళ్ళాను, నేను ఎక్కువ కష్టపడ్డాను కాబట్టి నేను ఎక్కువ వాటా తీసుకుంటానంటే అది వేరే విషయం. మనం న్యాయం మాట్లాడాలి. అసలు న్యాయం ఏంటి, ఇది సమాజాన్ని. సమాజాన్ని కానప్పుడు జగన్ ఒక్కడిదే అయితే కాదు, పంచాల్సిందే. దీనికి ఈమెమంటదంటే షర్మిల, మా అన్నయ్య అయితే మంచోడేనేమో, మా వదినే పంచనివ్వట్లేదు అంటది. అసలు చిదంబర రహస్యం ఏంటంటే అత్తగోడలకు పడదు, అందుకని అత్తగారిని పంపించేశారు. ఇప్పుడు ఈయన ఊరందరికీ
నేనున్నా అని చెప్తాడు, కానీ సొంత తల్లికి లేకుండా పోయాడు. ఆమె కూతురు దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఆస్తులు పంపకాల దగ్గర పేచీలు. అందుకే పిల్లిపోరు పెట్ట తీర్చిందని చెప్పి ఈ ఆస్తి మొత్తం సమాజపరం చేశారనుకోండి, నాబోటోళ్ళు సంతోషిస్తారు, పేద ప్రజలు సంతోషిస్తారు. అలాగే సహజ వనరుల్ని కొల్లగొట్టి పేదల భూములు లాక్కొని ఎన్నెన్నో చేస్తే కానీ ఇన్ని ఆస్తులు వాళ్ళకి రాల. ఇప్పుడు వ్యాన్పిక్ కంపెనీ ఉంది, అందరికీ తెలిసింది, మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు. ఆయనకి 25,000 ఎకరాలు ఇచ్చారు వ్యాన్పిక్ కంపెనీకి. ఆయన ద్వారా 700 కోట్లు మీరు పెట్టుబడులు పెట్టించుకున్నారు. ఇలా ప్రతి పారిశ్రామికవేత్త దగ్గర నుంచి మీరు వైట్ తీసుకొని వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి లబ్ధి చేశారు. వాళ్ళకి అది పోయింది, ఇది పోయింది. ఇప్పుడు వ్యాన్పిక్ భూమి ఆయన చేతికి రాలా, కానీ ఈయన పెట్టిన 700 కోట్లు అయితే జగన్ దగ్గరే ఉన్నాయిగా. ఇలా పారిశ్రామికవేత్తలను మోసం చేసి, అధికారులను మోసం చేసి, ఐఏఎస్ని ఐపీఎస్ని జైలుకి పంపించి, మంత్రులను జైలుకి పంపించి కూడబడ్డ ఆస్తులు ఇవి. నా దృష్టిలో అయితే ఈ ఆస్తులు మళ్ళీ చెప్తున్నానండి, జాతీయం చేసేయాలి. అంతకంటే చెప్పడానికి ఏమీ లేదు వీళ్ళ విషయంలో.